హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మేము రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రవ్వ కేసరి అంటే బొంబాయి రవ్వతో చేస్తారు కదండి. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఇలా బొంబాయి రవ్వతో చేసుకుంటే కేసరి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే ఈ రెసిపీని. ఇంకా నేను బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామండి. ఆ బొంబాయి రవ్వలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇట్లా మనమైతే వేయించుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ అనేది, కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు, ఓకేనా? ఇది వచ్చేసి ఈ విధంగా వేయించుతున్నాం కదా, ఈ రవ్వని ఈ విధంగా కొంచెం ఫార్వర్డ్ చేసేయాలండి స్పీడ్గా. ఈ రవ్వ అనేది ఇట్లా చూడండి, ఇట్లా డ్రై రోస్ట్ అనేది అవ్వాలి. ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేనైతే ఇట్లా ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను, పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్కి మనం వన్ గ్లాస్ రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ 1.5 గ్లాస్ మేము రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాము ఇక్కడనేమో. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్కి మనం 3 గ్లాసెస్ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 1.5 గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మరిగిపోవాలండి. వాటర్ అనేది ఇట్లా పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఆ రవ్వని అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో అనేది మనం ఇలా కలబెట్టుకోవాలి. చిన్నగా ఉంటలు లేకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుకోవాలండి రవ్వను అనేది. చూసారు కదా, ఈ విధంగా చిన్న కొంచెం కొంచెం పోసుకుంటూ కలబెట్టుకోవాలి. లేకపోతే ఉంటలు కడుతుంది అనమాట రవ్వ అనేది. చూసారు కదా, ఈ విధంగా కలబెట్టుకోవాలి మనం రవ్వని. చూడండి ఎలా ఉడుకుతుందో చూసారా, రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది. అది కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ మనకు రవ్వ అంతా కూడా మనకు ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం చక్కెర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చక్కెర అనేది యాడ్ చేసుకొని ఇక్కడ కలబెట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలబెట్టుకోండి. ఎవరైనా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకే? వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మంచిగా వేసాం కదా, ఇక్కడ కేసరి రంగు కలర్ ఉంటుంది కదండి, అది దానికి కొంచెం అయితే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కలర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇక్కడ యాడ్ చేసేసాము. ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఇలా చూడండి కలబెట్టుకొని మంచిగా ఇట్లా చూడండి ఉడికిపోయింది. చూడండి మంచిగా కలర్ అనేది చూడండి ఎంత సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే తిన్నాం మేము. ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి అనేది ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత రవ్వ అనేది ఎంత ఉడికిందో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది ఇక్కడ మధ్యలో అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని బట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి రవ్వ కేసరి అనేది. ఇక్కడ నెయ్యి కూడా మేము యాడ్ చేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాము. చూసారు కదా, మనకు చూస్తేనే అర్థమైపోతుంది టేస్ట్ ఏ విధంగా ఉంటుంది. మన కలర్ కూడా మనకి అర్థమైపోతుందండి. ఈ విధంగా చూడండి ఇలా వేసేసాం కదా, దీంట్లో వచ్చేసి ఒక 3-4 ఇలాచీలు అయితే దంచుకొని యాడ్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళైతే ఈ రెసిపీని ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఇలాచీని అయితే దంచేసుకొని ఇట్లయితే ఈ కేసరిలో అయితే యాడ్ చేసేసుకున్నాము. మీరు లాస్ట్న ఏమైనా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము డ్రై ఫ్రూట్స్, ఇక్కడ పిల్లలు మాకు వద్దు అనేసరికి మేమైతే డ్రై ఫ్రూట్స్ ఏమంత ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. ఈ విధంగా చూసారు కదా, మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చూడండి బౌల్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇదైతే అట్లా 4-5 జీడిపప్పులు వేసేసాములేండి. మీ వీడియో నాకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.